హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో ఉన్నారు ఆ, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, అలాగే సుప్రసిద్ధ కవి, రచయిత, విశ్లేషకులు, విమర్శకులు వి ప్రకాష్ గారు. సో జాతీయ అంతర్జాతీయ స్థాయి ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా అద్భుతంగా విశ్లేషించే విశ్లేషకులు. సో మరి వారిని అడిగి వాళ్ళ దేశంలో, రాష్ట్రంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి, వాటి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బిఎస్. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. Nice. చాలా రోజుల తర్వాత. ఎస్. రైట్. డీలిమిటేషన్ అంటూ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అనే మాట వింటున్నాం. మరి బాబు గారు ఏమో అట్లాంటిది ఏం లేదు, బ్రహ్మాండంగా మనకు కూడా సమాన న్యాయం జరుగుద్దని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది కరెక్ట్ సార్? అంటే రెండు కరెక్టే. ఎందుకంటే మొదలేమో స్టాలిన్ మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళంతా పోయి ఆ కేరళ ముఖ్యమంత్రి వీళ్ళంతా పార్టిసిపేట్ చేశారు, డికే శివకుమార్. ఆ రోజు అది కరెక్ట్. ఎందుకంటే అసమాన ఎదుగుదల జనాభా ప్రాతిపదికన అయితే కనుక దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరగలేదు, ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా పెరిగినాయి. కాబట్టి 3 వంతులకు పైన 4 వంతులకు పైన అక్కడ వాళ్ళే ఉంటారు. అంటే 850 సీట్లు ఉన్నాయనుకోండి, ఓ 600కు పైన వాళ్ళే ఉంటారు, మనం 200 ఉంటాం. మనది ఏది నడవదిగా రాబోయే రోజుల్లో అని చెప్పి ఇక్కడ ఇంకోటి అన్ని ప్రాంతీయ పార్టీలు, అక్కడంతా జాతీయ పార్టీ. కాబట్టి అది కష్టమవుతుంది మనకు అనేది అప్పుడు అనుకున్నది. అయితే గవర్నమెంట్ తన స్టాండ్ మార్చుకున్నది బిల్లు పెట్టిన తర్వాత పార్లమెంట్లో. దేశవ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలు ఏదైతే అడిగినాయో ఇప్పుడున్న నిష్పత్తి మారకూడదు. కాబట్టి ఎక్కడనైనా 50% పెంచుతాం. తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, 9 పెంచుతాం. ఆంధ్రలో ఇట్లా ఏవైతే 25 సీట్లు ఉన్నాయి, అక్కడ కూడా సగమే పెంచుతాం, 12-13 పెరుగుతాయి. అట్లా చూసినప్పుడు ఏంటంటే నిష్పత్తి ఏం మారదు. కాబట్టి జనాభా ప్రాతిపదిక తీసుకోకుండా రాష్ట్ర ప్రాతిపదికన 50% పెంచుతామంటే ఎవరికి అన్యాయం జరిగేది. అంటే నోటి మాటకి చెప్పారు, ముసాయిదాలో లేదు అని కదా. అంటే అప్పుడు ఎందుకు పెట్టలేదంటే బిల్లు పెట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నది బీజేపీ. బిల్లు అమెండ్ చేసేవాళ్ళు, కాకపోతే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. కాబట్టి అక్కడ ఇద్దరికి అటువంటి సమస్య వచ్చింది. ఇప్పుడు పెడతారు, ఇప్పుడు పెట్టి అది చేస్తారు. రైట్ సార్. ఇంకా ముఖ్యమైనది మీకు సంబంధించింది నీళ్ళ గోస. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీకు కావాలి అంటే బనకచెర్లకు అడ్డు చెప్పకండి అని సిడబ్ల్యూసి చెప్తుంది. మనం ఎలా రియాక్ట్ అవ్వాలి సార్ దీనికి? అది దుర్మార్గం అది. ఎందుకంటే నియమాలు ఉంటాయి కదా. సిడబ్ల్యూసి అనేది కేంద్ర జల సంఘం, నియమాల ప్రకారం పోవాలి. పోనీ ఇద్దరిని కూర్చోబెట్టి ఒప్పించాలనుకున్నప్పుడు ఇట్లా చెప్పి బలవంతంగా రుద్దకూడదు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోరు. ఒకవేళ ముందు ఒప్పుకోనట్టు చంద్రబాబు నటించినా కూడా రేపు ఏమంటాడంటే, అవును మాకేం నష్టం లేదు కాబట్టి మీరు తెలంగాణను ఒప్పించండి, నేను నాకు అంగీకారమే అంటాడు. అప్పుడు తెలంగాణ విలన్ లాగా కనబడుతుంది. అంతే కదా. అందుకే మొదలు ఏం చేశాడు, తెలంగాణ ఎట్లా ఒప్పుకోదని నేను కూడా ఒప్పుకోను అన్నాడు. కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుంది, తను మెల్లమెల్ల వెనక్కి తగ్గి తెలంగాణ ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదనే కాడికి తీసుకొస్తాడు. డ్రామా అది. ఒకటేంటంటే నీళ్ళల్లో ఫస్ట్ ట్రిబ్యునల్స్ డిసైడ్ చేయాలి ఎవరి వాటా ఏంది అనేది. తర్వాత పెండింగ్ ప్రాజెక్టులకు అడ్డు తలగకూడదు. చంద్రబాబు నాయుడు అన్ని ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు చెప్పాడు. అభ్యంతరాలు చెప్పడంతో వైషమ్యాలు పెరిగినాయి. తెలంగాణ సపరేట్ అయ్యి 12 ఏళ్ళు అయినా నీళ్ళ గోల మాత్రం ఇంకా తగ్గలేదు. ఆ గోస తగ్గలేదు, ఆ గొడవ తగ్గలేదు. తర్వాత కేంద్రం ఏం చేస్తున్నది, రొట్టె ముక్కను 2 పిల్లులు తగాద పెట్టుకుంటే కోతి మొత్తం తిన్నట్టుగా చంద్రబాబు నాయుడుకు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా ఈ ఇద్దరి మధ్య సయోధ్య చేయడానికి ప్రయత్నం చేయకుండా, ఇప్పుడు ఇద్దరు తన వాళ్ళే కదా. మోడీ గారికి పరోక్షమైన స్నేహితుడు రేవంత్ రెడ్డి, ప్రత్యక్ష స్నేహితుడు చంద్రబాబు. మళ్ళీ చంద్రబాబు చేతిలోనే రేవంత్ రెడ్డి ఉన్నది. మరి అటువంటిప్పుడు ఇంతకంటే మంచి టైం ఎక్కడ వస్తుంది? సయోధ్యతో పరిష్కారం చేయాలి కదా, చేయరు వాళ్ళు. కేసీఆర్కు జగన్నప్పుడు కూడా సయోధ్య ఉండే బిగినింగ్లో. తర్వాత అది చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చూసి జగన్ వెనక్కి తగ్గిండు భయపడిపోయి. లేకుంటే ఇద్దరు కలిసి సామరస్యంగా పరిష్కారం చేసుకునే అవకాశం ఉండే. బట్ అక్కడ మోడీ కూడా కానియలేదు. ఇప్పుడేంటంటే ఈ రకంగా సామరస్యం అనేది కుదరదు. మీకు పాలమూరు నీళ్లు కావాలనుకుంటే మీ బంకచెర్ల, ఇప్పుడు బనకచెర్ల పోయే నీళ్లు మనయే, పాలమూరు నీళ్లు తెలంగాణయే. నువ్వెవడు ఇవ్వడానికి? రెండవది ఏంటంటే ఇది మా హక్కు, పాలమూరు నీళ్ళు అన్నిటి మా హక్కు. ఎందుకంటే మైనర్ ఇరిగేషన్లో మాకు సేవింగ్ ఉంది. అదివరకు ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో 73లో బచావ్ ట్రిబ్యునల్,
దాని ప్రకారంగా మేము అన్ని నీళ్ళు వాడుకోవట్లేదు. కాబట్టి మైనర్ ఇరిగేషన్లో మా వాటాను మేము పాలమూరుకి ఇచ్చుకుంటాం 45 టీఎంసీలు. ఇంకో 45 టీఎంసీలు గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్లో కలిపినప్పుడు బచావ్ ట్రిబ్యునల్లోనే ఉంది. గోదావరి కృష్ణ అనుసంధానమైనప్పుడు బై డిఫాల్ట్ పై రాష్ట్రాలకు ఇవ్వాలి అని. 35 టీఎంసీలేమో కర్ణాటక అండ్ మహారాష్ట్రకి ఇవ్వాలి, 45 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వాలి. అంటే నాగార్జున సాగర్కి అప్ స్ట్రీమ్, నాగార్జున సాగర్కి అప్ స్ట్రీమ్లో ఉన్న తెలంగాణ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది వాళ్ళది ఎస్ఆర్బిసి అని, నీళ్లు కేటాయించిన ప్రాజెక్టు. ఆ ఒక్కదాని కోసం అని కాకుండా వాళ్ళు ఏంటంటే అడుపులు వేస్తూ పోతున్నారు. ఎక్కడో అస్ఫాబాద్ దగ్గర ఉన్న వార్దా నది మీద గోదావరిలో నీళ్ళ కొరతే లేదు కదా, మరి వార్దా నది మీద కడదాం అనుకున్న బ్యారేజ్కి ఎందుకు అడ్డుతలగాలి? చిన్న బ్యారేజ్ అది, 20 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వాలని కేసీఆర్ గారు ప్రతిపాదించింది తుమ్మిటట్టి బదులు. బట్ దానికి కూడా అడ్డుతలిగారు. ఇప్పుడు ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, ఎన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అన్నిటి మీద అభ్యంతరాలు వేశాడు. ఇవన్నీ ఇట్లున్నాగనట బనకచెర్ల కోసం మనం రాజీ పడాలి అంటే ఇవాళ కాకపోతే రేపైనా నీళ్ళ మీద వాటా గెలుచుకుంటాం, న్యాయంగా మనకున్న హక్కులను సాధించుకుంటాం. కాబట్టి ఇటువంటి తొలి పంచాయతీలు కేంద్రం పెట్టకూడదు, సామరస్యంగా పరిష్కారం చేయాలంటే ఇది పద్ధతి కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. ఈ మధ్య టీడీపీ జనసేన కదలికలు తెలంగాణలో ఎక్కువైనాయి. ఆయన జనసేన వచ్చి 2 కోట్లు టెంపుల్కి ఇస్తాడు, మొన్న మోడీ వచ్చి కూడా ఇక్కడే కలిసిపోయాడు వాళ్ళని. అంటే ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఎట్లయితే ఏపీలో ఉందో తెలంగాణలో కూడా అదే కూటమి రాబోతుంది అనే ఒక చర్చ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్స్లో. మనకు అనుభవం ఉంది. ఎన్టీ రామారావు కానీ కేసీఆర్ గారు కానీ ఉన్న కాడ బలోపేతం చేసుకోకుండా దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ కావాలనుకున్న తర్వాత కరెక్ట్ అక్కడ ఆయనకు చేదు అనుభవం వచ్చింది. 88 ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఓడిపోయాడు, మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయాడు. జనసేన టీడీపీ కనుక తెలంగాణలో అడుగు పెట్టాలి, ఇక్కడ ఏదో చేయాలనుకుంటే అక్కడ పోతారు. ఆ ఉన్న కాడ కొంచెం స్టెబిలైజ్ చేసుకోవాలి కదా, ఎందుకు ఈ అత్యాశలు ఎందుకు? పోనీ ఇక్కడ నిజంగానే వాళ్ళు బలోపేతం అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ బలంగా ఉన్న బీజేపీకే 3వ స్థానం దొరకడం కష్టమవుతున్నది. ఆ 3వ స్థానం కోసం కవిత గారు పోటీ పడుతున్నారు, ఇంకెవరెవరో పోటీ పడుతున్నారు. 2వ స్థానం ఎప్పటికీ బీజేపీకి రాదు, ఇప్పట్లో రాదు, ఎప్పటికీ రాదు. మరి టీడీపీ వచ్చి జనసేన వచ్చి బీజేపీని నెడతాయా? వాళ్ళకి ఆశ ఏంటంటే రేపు రాహుల్ గాంధీ ఏమన్నా రేవంత్ రెడ్డిని బయటికి పంపితే కనుక, ఎందుకంటే కాంగ్రెస్ విచ్ఛిన్నం అవుతున్నదని, ప్రజల్లో పేరు చెడిపోతున్నదని, వెస్ట్ బెంగాల్ తమిళనాడు లాగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కన్వర్ట్ కాబోతున్నది అని, ఇట్లాంటివన్నీ కాంగ్రెస్లో ఉన్న అగ్రనాయకులే పైకి చెప్పంతున్నారు. ఏదన్నా ఒక రోజు రాహుల్ గాంధీ లేకుంటే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి మీద కోపంతో ఆయన తప్పించింది అనుకోండి, తప్పించినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు ఒక ఆశాకిరణం లాగా రేవంత్ రెడ్డి దొరుకుతాడు. మళ్ళీ ఈ కూటమి అంతా రేవంత్ రెడ్డి ముందు పెట్టుకొని ఇంకో పార్టీకి వస్తాడు. ఆయన ఒక్కడు రాడు, ఎందుకంటే ఆయన టికెట్లు ఇచ్చిన వాళ్ళు 30-40 మంది ఉన్నారు కదా, అలా కొంతమందిని పట్టుకొని పోతాడు. పోయినప్పుడు ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది. ఆయన ఆ కూటమితో మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతాడేమో, అట్లాంటిది జరుగుతుందేమో అనే దింపుడు గల్లం ఆశ వాళ్ళకు ఉన్నది. కానీ కాంగ్రెస్ అంతా తెలియదొక్క పార్టీ కాదు, ఎందుకంటే రేవంత్ రెడ్డిని కదిలిస్తే గవర్నమెంట్ పోగొట్టుకుంటాం అనే భయం వాళ్ళకు ఉంది. గతంలో పంజాబ్లో జరిగింది అట్లా. కాబట్టి ముఖ్యమంత్రిని అంత ఈజీగా మార్చారు. రెండోది వాళ్ళ కంఫర్టబుల్ పొజిషన్ ఉంది, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆదుకునేది రేవంత్ రెడ్డి. కాబట్టి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి తెలంగాణ ప్రజలకి ఏం జరుగుతుంది, ఆశలు నెరవేరుతున్నాయా, వాగ్దానాలు అమలవుతున్నాయా, ఇవన్నీ వాళ్ళకి ఏం పడుతుంది చెప్పండి? వాళ్ళకి కావాల్సింది నంబర్, మనకు 2 రాష్ట్రాలు ఉన్నాయా, 3 ఉన్నాయా, డబ్బులు వస్తున్నాయా లేదా, దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, అద్భుతమైన విశ్లేషణ వి ప్రకాష్ గారిది. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.